కౌలుదారు వ్యవసాయ భూముల చట్టం. హైదరాబాద్ కౌలు మరియు వ్యవసాయ భూముల చట్టం 1950. ఈ చట్టం జూన్ 10, 1950న రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం కౌలుదారులు 6 ఏళ్ల పాటు భూమిని కలిగి ఉంటే రక్షిత కౌలుదారులుగా పరిగణించాలి. చట్టం ఆర్థిక హోల్డింగ్ భావనను నిర్వచించింది. ఎకనామిక్ హోల్డింగ్ అనేది ఒక సాగుదారుని మరియు అతని లేదా ఆమె కుటుంబాన్ని నిలబెట్టే హోల్డింగ్గా నిర్వచించబడింది. ఎకనామిక్ హోల్డింగ్ కంటే 5 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంచుకోవడానికి ఏ వ్యక్తిని అనుమతించకూడదని ఇది తప్పనిసరి చేయబడింది. ఈ చట్టం 1954లో సవరించబడింది. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ కౌలు మరియు వ్యవసాయ భూముల సవరణ చట్టం 1954. ఇందులో ఈ చట్టం కౌలు రైతుల అద్దె పైకప్పులను నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం ఆర్థిక హోల్డింగ్ భావన కుటుంబ హోల్డింగ్కు విస్తరించబడింది. అద్దెదారులు కుటుంబం హోల్డింగ్ పరిమాణం కంటే 3 రెట్లు ఉన్న ప్రాంతాన్ని కొనుగోలు చేయడానికి అనుమతించబడతారు.